ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక మీరు వెళ్ళొచ్చమ్మా, వెళ్ళండి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ మిత్ర? ఓకే అంకుల్, అన్నీ బానే ఉన్నాయి. అలాంటప్పుడు ఆఫీస్కి పోలీసులు ఎందుకు వచ్చారు? డూ యూ థింక్ ఐఎమ్ ఏ ఇడియట్? లేదు అంకుల్, అలాంటిదేం లేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నువ్వు చెప్పనంత మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనెక్కడున్నా నా చూపంతా గార్మెంట్ ఫ్యాక్టరీ మీదే ఉంటుంది. మన కంపెనీలో వర్క్ చేసే అమ్మాయిల మీద ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. అరే, పోలీసులు మన కంపెనీకి వచ్చి ఒక అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇది నాకు ఎంత పెద్ద అవమానం. ఇంత జరిగినా కూడా ఈ విషయాన్ని నాకు చెప్పలేదు. నేను అడిగితే ఓకే అంకుల్, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నావు. అంటే నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇందుకేనా నా కంపెనీకి నేను సీఈఓని చేసింది? మీరు కోప్పడ్డంలో అర్థం ఉంది. అసలు ఏం జరిగిందో మీకు చెప్తే గానీ అర్థం కాదు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంకుల్, బిజినెస్ అంటేనే ఇలాంటి ఇష్యూస్ వస్తూ పోతూ ఉంటాయి. అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇలా ప్రతి విషయాన్ని చెప్పి మీ మూడ్ని పాడు చేయడానికైనా మీరు నాకు ఉద్యోగం ఇచ్చింది? అంకుల్, జరిగిన విషయాన్ని మీకు చెప్పకుండా దాచాలన్నది నా ఉద్దేశం కాదు. ఇలాంటి విషయాలన్నీ మీకు చెప్పడం ఎందుకా అని నేనే ఆగాను. ఇలాంటి విషయాల్ని నేనే సాల్వ్ చేసేదాన్ని. నా వల్ల కుదరకపోతే మీకు చెప్పాలనుకున్నాను. ఆల్రెడీ ఈ విషయాన్ని నేను క్లియర్ చేశాను. తప్పు చేసిన వ్యక్తిని నేనే కనిపెట్టి పోలీసులకి అప్పగించాను. మన కంపెనీ పరువు మర్యాదల గురించి నేను ఆలోచించకుండా ఉంటాను అంకుల్. అందుకే పోలీసులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కంపెనీ పేరు బయటికి రాకూడదని క్లియర్గా చెప్పి దానికి కావలసిన ఏర్పాట్లు చేశాను. ఆ వ్యక్తిని కూడా జాబ్ నుండి టర్మినేట్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అంకుల్. అన్ని చక్కబడ్డాక మీకు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను. ఈలోపే మీకు ఈ విషయం తెలిసింది. గుడ్, నైస్ అప్రోచ్. మహేష్, స్టాప్ ఇట్. తను ఒక్కతే ఒంటరిగా ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా నీకు? అందుకే నిన్ను ఈ కంపెనీని టేక్ఓవర్ చేసుకోమని మొత్తుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం నా మాటని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడేమో కామెంట్స్ చేస్తూ కూర్చున్నావు. సారీ మిత్ర, కంపెనీలో అలా జరిగిందని తెలిసిన వెంటనే నేను కంగారు పడ్డాను. అందుకే నీతో అలా కోపంగా మాట్లాడాను. డోంట్ టేక్ ఇట్ పర్సనల్. పర్వాలేదు అంకుల్, మీ గురించి నాకు తెలుసు కదా. మీరు ఇలా టెన్షన్ అవుతారనే నేను చెప్పలేదు. మీరు నన్ను పర్సనల్గా తిట్టినా కూడా నేనేం బాధపడను అంకుల్. ఇంకో విషయం మిత్ర, రేపు నేను మహేష్ ఆంటీ ముగ్గురం కలిసి ఫ్యాక్టరీ విజిట్ కోసం వస్తున్నాం. మీరు ముగ్గురు కలిసి వస్తున్నారంటే ఏదో స్పెషల్ అయి ఉంటుంది, అంతేనా అంకుల్? ఎస్, రేపు మా అమ్మ పుట్టినరోజు.
ప్రతి సంవత్సరం ఆ రోజున వర్కర్స్ అందరినీ మీట్ అయ్యి వాళ్ళకి బోనస్లు ఇస్తాం. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చి బోనస్లు ఇచ్చి అలాగే జరిగిన విషయం గురించి కూడా క్షమాపణలు అడుగుతాను. మీరు వాళ్ళని క్షమాపణ అడగడం ఏంటి అంకుల్? తప్పు మనం చేయలేదు కదా. అనుకోకుండా జరిగిన తప్పుకి మనం ఎందుకు బాధ్యత తీసుకోవాలి? వద్దు అంకుల్, మీ రేంజ్ ఏంటి, మీరు క్షమాపణ అడగడం ఏంటి? నేను ఈ రేంజ్కి రావడానికి కారణం వాళ్లే మిత్ర. తర్వాత ఆ వెధవని పోలీసులకు పట్టించిన అమ్మాయిని తప్పకుండా కలవాలి. ఆ అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే అంకుల్. ఓకే మిత్ర, నాకు టైం అయింది, నువ్వు బయలుదేరు. మీ పని అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోవాలి. ఇంటి దాకా వచ్చావు కదా, భోంచేసి వెళ్ళమ్మా అని ఒక్క మాటైనా అనొచ్చు కదా. కంపెనీని మాత్రం దగ్గరుండి చూసుకోవాలి. ఇంటికొస్తే మర్యాదలుండవు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు. కమిషనర్ సార్ చెప్పారు సార్, మీ గార్మెంట్స్ కంపెనీ పేరు బయటికి రాదు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు సార్. అమ్మాయిల విషయంలో తప్పు చేశాడు, వాడిని వదిలే ప్రసక్తే లేదు సార్. వాడితో నిజం చెప్పించి శిక్ష పడేలా చేస్తాం. మేం చూసుకుంటాం సార్. సార్ రేయ్, నిజం చెప్తావా లేక దెబ్బలు తిని చస్తావా? సార్, మీరు ఎలా అడిగినా నేను చెప్పేది నిజం సార్. నేను ఫోన్ అక్కడ పెట్టలేదు సార్. సార్ 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 సరే, నువ్వు చెప్పేది నేను నమ్ముతాను. నువ్వు ఫోన్ పెట్టలేదనుకో, మరి ఎందుకు నువ్వు ఆ లేడీస్ చెక్ చేసే రూమ్లోకి వెళ్ళావు? అది సార్, పని చేస్తున్న టైంలో మా ప్రొడక్షన్ హెడ్ అక్కడ నన్ను చూస్తే నేను పని చేయకుండా అటు ఇటు తిరుగుతున్నానని చెప్పి తను తిడతాడని భయపడి లోపలికెళ్ళి దాక్కున్నాను సార్. నువ్వు చెప్పేది నమ్మేలా లేదే. అయ్యో నిజం సార్, నన్ను నమ్మండి సార్. సరే, నమ్ముతానులే. ముందు నీ వాచ్, షర్టు, నీ చేతికున్న కడియం అన్నీ తీసి కింద పెట్టు. సార్. పెట్టు. తీయరా, తీయరా. తీ. సార్ తీ. సార్ 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 తీ. సార్ సార్ తీరా. తీస్తున్నా సార్. తీ. తీ. ఆ కడియం కూడా తీ. తొందరగా తీ. సార్ సార్ తీయరా. తీస్తున్నా సార్. తీ. షర్టు తీ. షర్టు 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 సార్ సార్ షర్టు సార్ షర్టు సార్ తీస్తున్నా సార్. షర్టు కూడా తీ. తీ. తీయరా. తీ. సార్ 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 తీ. సార్ తీ. సార్ తొందరగా తీ. సార్ సార్ తీస్తున్నా సార్. ఒక్క నిమిషం ఈ. సార్. సార్ 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 తీరా. తీ. సార్ సార్ ప్లీజ్ సార్. చెప్పు. నిజం చెప్పు. చెప్పరా. చెప్పరా. సార్ సార్ నిజం చెప్పరా. చెప్పరా. చెప్పు. నిజం చెప్పు. చెప్పరా. నిజం చెప్తావా లేదా? సార్ సార్ ప్లీజ్ సార్. సార్ చెప్పరా. సార్ నేను చేయలేదు సార్. చెప్తావా లేదా? నిజం చెప్పరా. సార్ చెప్పు. నాకేం తెలియదు సార్. చెప్పరా. చెప్పు. చెప్పు. సార్ సార్ నేను పెట్టలేదు సార్. సార్ నేను పెట్టలేదు సార్. అమ్మా అమ్మా, నా కొడుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని ఫోన్ వచ్చింది. ఎవరమ్మా? పేరేంటి? పేరు అశ్విన్, గార్మెంట్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఓ అతనా? లోపలే ఉన్నాడు. మీరు ఆగండి, సార్తో మాట్లాడి నేను పిలుస్తాను. అమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. అన్నయ్య ఏ తప్పు చేసుండడు. చెప్పరా. చెప్పు. సార్ సార్ నిజం చెప్పు. నాకేం తెలియదు సార్. నేనేం చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. నిజం చెప్పరా. ప్లీజ్ సార్. చెప్పు. చెప్పరా. సార్ 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 ప్లీజ్ సార్. చూడ్డానికి వాళ్ళ అమ్మ చెల్లి వచ్చారు సార్. అమ్మా ఏంటి అది? అశ్విన్ గొంతులా ఉంది. అయ్యో, నా కొడుకు ఏమైంది? అశ్విన్, ఏయ్, చెప్పరా. చెప్పు. చెప్పు. ఏయ్. అశ్విన్ ఓ. సార్ కొట్టకండి సార్. చెప్పరా. ఒరే అశ్విన్, ఏమైందిరా నీకు? ఏయ్. సార్ కొట్టకండి సార్. చెప్పరా. నొప్పిగా ఉంటుంది. సార్ నిజం చెప్పేలా కొడను. ప్లీజ్ సార్. చెప్పరా. ఈ పరిస్థితిలో నిన్ను చూస్తుంటే నా గుండె